ఒకటి నేను అడుగుతున్నాను బాబు, కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళు ఉన్నట్టు ఉన్నా. నేను క్యాండిడేట్ గా నేను సర్పంచ్ చేసిన వార్డు మెంబర్ చేసిన ఎంపీటీసీ కూడా చేసిన. అటువంటి దానికి ఇవాళ నాగేశ్వరరావు ఏం చేసిందంటే, పార్టీ కూడా ఏం చేసింది, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఏమంటాడంటే పెట్టేవి అన్న కాడికి వచ్చింది. అందుకొరకు మన క్యాండిడేట్ ను మనం గెలిపించుకోవాలి, ఈ రైతులను మనం న్యాయం చేయాలి, ఈ ఊరు అభివృద్ధి చేసుకోవాలి. ఎమ్మెల్యే గారితో అడుక్కొని అభివృద్ధి చేసుకుందాం, ఈ ప్రజలకు మొత్తం న్యాయం చేయాలని చెప్పి ఒక కోరిక తప్ప ఏం పార్టీ మీద కోపం లేదు, కానీ రైతుల మీద కోపం లేదు, కోరిక అంతే. అది ఒకటి. ఎమ్మెల్యే గాని ఈయన శ్రీనివాసరావు ఎవరు చెప్తాడు, నాగేశ్వరరావు మీద చెప్తాడు. ఈయన ఊరు ఎవరు కాలిపోతుంది, నాగేశ్వరరావు కాలిపోతుంది. ఇప్పుడు ఎవరిని కాలిపోదు కదా, ఆయన బతుకుతారు ఆయన బతకాలి, మన బతుకుతారు మనం బతకాలి, అంతే వరకు. కానీ ఇది ఏముంటది, ప్రజలకు న్యాయం చేసే అభివృద్ధి నడచాలి, అంతే, ఏం లేదు. ఈ అభివృద్ధి ఎట్లా నడవాలంటే ఈ కార్యకర్తలతోనే అభివృద్ధి నడుస్తుంది. ఈ కార్యకర్తలు లేకపోతే అభివృద్ధి నడవదు. ఇప్పుడు ఒక చిలకల ఒక బొడ్రాయి ఒక ఇది ఉంటది, ఏది ఉంటది, రాయి ఉంటది, మూల రాయి ఉంటది. మూల రాయి ఎందుకు ఉంటది, కార్యకర్తలు ఉంటది. కార్యకర్తలు ఓటు అభ్యర్థిగా గెలిపిస్తాం, చాలా భారీ మెజార్టీగా గెలిపిస్తాం. ఇప్పుడు ఈ సంఘటన ఏంటంటే, ఇప్పుడు ఈడ ఉన్నారు ఈ తాండాల మినిమం 60 నుంచి 70% కాంగ్రెస్ ఫస్ట్ లా. ఇప్పుడు మాజీ సర్పంచ్, మా ఊర్లో మాజీ సర్పంచ్, ఇప్పుడు ఈయననే తెగబడ్డాడు. అంటే ప్రభుత్వం ఎట్లా ఉంది పైన అది చూసుకొని ఆయన దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చేంజ్ అయ్యాడు. ఇతను కూడా కాంగ్రెస్. ఇప్పుడు ఈ మొత్తం తీసుకొచ్చి ఈయన పెట్టినాం. దేని వల్ల అంటే పైన నుంచి ప్రభుత్వం ఏంది సహకరిస్తుంది, ఏం ప్రాబ్లం ఏంది, అవన్నీ గమనించి తీసుకొని భారీ మెజార్టీతోని రవికి గెలిపించుకోవాలని మేము చేస్తున్నాం. ఉంగరం గుర్తుగా మొత్తం మెజార్టీగా, చాలా మెజార్టీ. ప్రభుత్వం నుంచి వచ్చిన 12 ఇండ్లు ఏ ఒక్క పేద వ్యక్తికి ఇవ్వలేదు. 12 ఇండ్లు వస్తే తన అనుచరులకి, తన కింద ఉండే తొత్తులకు మాత్రమే ఇచ్చిండు. లేదు ఈ పేదవాళ్ళు వీళ్ళు ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కానీ ఏది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఎవరు నిరుపేదలు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, అది చూసుకోవాలి. తప్పిస్తే ఈయనేం చేసిండు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు, నా వ్యక్తులు, నా ఎన్నికల ఉండే వాళ్ళకి మాత్రం వేసుకున్నాడు. ఈ గ్రామ పంచాయతీ అన్నప్పుడు, సర్పంచ్ అన్నప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఈయన అలా చేయట్లేదు. ఇంత ముందు జరిగిన సర్పంచ్ ఏం చేసినంటే, ఆయన కింద ఉండే వాళ్ళకి, ఆయన సైడ్ లో ఉండే వాళ్ళకి మాత్రమే చూసుకున్నాడు. లేదు వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి, కుల మత భేదాలు చూడకూడదు, ఏ పార్టీ ఏ కులం అనేది చూడకూడదు, ఆయన అలా చూసుకొని ఇచ్చిండు. అది ఆయన చేసే వ్యక్తిగతంగా ఇచ్చిండు. ఆయన ఇచ్చే పని ఏదైనా సరే వ్యక్తిగతంగా చేసిండు. రిపోర్టర్కి నమస్తే, నా పేరు మల్లేష్. మొదటిసారిగా గత ప్రభుత్వాలు ఎన్నోసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 1 పాలనలు ఉన్నాయి. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, వగైరా సంథింగ్ రైతు బంధు కానీ చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వం నెంబర్ 1 గా కేసీఆర్ పీరియడ్ లో మా ఊరు చాలా బాగుండే. కొంతమంది పెత్తందారుల వల్ల మా ఊరు నష్టపోతుంది, ప్రభుత్వం మమ్మల్ని తొక్కేస్తుంది, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మొదటిసారిగా యువకులు ముందుకు రావాలనే ఉద్దేశంతోన మేము హైదరాబాద్ లో ఉంటాం, సొంత వ్యక్తులు ఉన్నాం, మా క్యాండిడేట్ కూడా సొంత వ్యాపారం ఉంది. ఊరిని అభివృద్ధి చేసే సంకల్పంతో మొదటిసారిగా మేము యువకులు మొత్తం ముందుకు వచ్చి మా క్యాండిడేట్ రవీందర్, మాది ఉంగరం గుర్తు సార్, ఉంగరం గుర్తు మాది. అయితే ఉంగరం గుర్తుకు మేము ఓటేసి కంపల్సరీ గెలిపించాలనే సంకల్పంతో గతంలో కూడా ఏ పార్టీలు ఆశించకుండా రవీందర్ నాయక్ తన సొంత నిధులతోన ఈ ఊరు హనుమాన్ టెంపుల్ కి ఇప్పటికే 3 లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి పథంలో చాలా వర్కులు చేసిండు. యువకుడు ప్రతిదానికి స్పందిస్తాడు. ఎప్పుడు కూడా ఇక పెత్తందారుల చేతుల నుంచి అధికారం తీసుకొని మా ఊరిని మా సొంతంగా డెవలప్ చేసుకోవాలా, యువకులకు ముందు రావాలనే సంకల్పంతో రవీందర్ నాయక్కి ఉంగరం గుట్టు ఓటేసి మా భారీ మెజారిటీతో గెలిపేయాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి అందరం రావడం జరిగింది. కంపల్సరీ ఓకే రైట్. మేము బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ నుంచి మేము నెంబర్ గా అందరు కాంగ్రెస్ కున్నా గానీ ఒక రేకే ఇల్లు అంటే లాస్ట్ వరకు టిఆర్ఎస్ నుంచి నిలబడింది. అదే నమ్మకంతో మేము కూడా వెనక ఉండి కూడా రవీందర్ నాయక్ ముందల ఉంచి గెలిపించాలనేది మా కోరిక. ఆ ఒక్క కోరికనే ఇక్కడ దాకా తెప్పించింది. కంపల్సరీ రవీందర్ నాయక్ గెలుస్తాడు, గెలిచే తీరుతాడు. ఇది కంపల్సరీ తక్కువ మెజార్టీ అయినా పర్వాలేదు కానీ గెలుస్తాడనే నమ్మకం అయితే మాకు ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు దీంట్లో, ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా ఏ ఫీలింగ్ లేదు, ఎవరు కోప్పడాల్సిన అవసరం కూడా లేదు. ఓటమి గెలుపు అనేది అందరికీ సాధ్యం. అది కానీ ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడతారు, అది సాధ్యం. అదే నమ్మకంతో ఎవరైనా ఓడొచ్చు, ఎవరైనా గెలవచ్చు. కానీ అలా అయితే మేము ముందరికి రవి నాయక్ తీసుకొచ్చాము.
పార్టీ నాయకుడు అధ్యక్షుడు ఆంజనేయుల నాయకుడు మా ఆయననే మేము వెనుక ఉండి ముందరికి నడిపిస్తున్నాం. రవీందర్ నాయక్ గెలుపు మనదే. ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పరిపాలనలో మనకు ఎలాంటి న్యాయాలు జరగట్లేదు. మన రైతు ప్రతి ఒక్కరికి తెలుసు. కనీసం యూరియా విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్య బీమా కానీ, ఎలాంటి పథకాలు మనకు అమలు చేసిన 420 పథకాల్లో ఒక్క పథకాలు కూడా మనకు రావడం లేదు. ఇంటింటికి ఏ విధంగా చేరడం లేదు. కావున ఇంకొకటి మన మన రవీందర్ నాయక్ గారి అభివృద్ధి ఎలా ఉంటే, పరిపాలన ఎలా ఉంటదంటే, ఆయన అధికారంలో లేనప్పుడే మన గ్రామానికి ఆయన ఎంతో అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి. కాబట్టి అది మన గ్రామ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఆయనకంటూ ఒక చిన్న అవకాశం ఇస్తే ఆయన అభివృద్ధి ఎలా ఉంటది అనేది మీరు చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో చేద్దాము సంపాదించుకోవడానికి రావట్లేదు, అభివృద్ధి కోసం వచ్చాడు అంతే. ఓకే. కాబట్టి మనము అందరము ఏకమత్యమై ఉంగరం గుర్తికి వేసాము. మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, కాంగ్రెస్ పరిపాలన ఉంటే మనకు నిధులు రావు అవి అనేది మొత్తం మోసపూరితమైన ప్రచారాలు అవి. ఇది మాత్రం ఒకటి మనకు సెంట్రల్ నుంచి వస్తుంది. మన రవి నాయక్ ఖచ్చితంగా కొట్లాడి మన గ్రామాభివృద్ధికి పైన వచ్చే అధికారం పరిపాలించేది కాదు. అది మనము కొట్లాడి తీసుకొచ్చుకొని మన అభివృద్ధిని మనం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదంటే ఆయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి నిధులు రావు అది అని చెప్పిన మాటలన్నీ మోసపూరితమైన మాటలు. కాబట్టి మనం అందరం ఒక్కటై ఉంగరం గుర్తుకు ఓటేసి రవీందర్ నాయక్ గారి నాయకత్వాన్ని గెలిపించాలి.